హాయ్ అండి. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు మన దృష్టిలోకి వచ్చినప్పుడు ఏమిటంటే అవి చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అన్నమాట మనని. అందులో ఏంటంటే నోరు లేని జంతువులు అసలు వాటికి అంత బుద్ధి, జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆలోచిస్తుంటే పునర్జన్మలు ఏమన్నా ఉంటాయేమో అని కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మనుషులు పశువుల కంటే హీనంగా తయారైపోయి పశువుల కంటేను చాలా 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 అరాచకాలు సృష్టిస్తూ పశువులు చెయ్యని చండాలపు గొట్టు పనులన్నీ కూడా మనుషులు చేస్తున్న ఈ కాలంలో ప్రతి దానికి దేనికి కూడా మానవత్వం అనే దాన్ని మర్చిపోయి పశువుల్లాగా ప్రవర్తిస్తున్న మనం చూస్తున్న ఈ కలికాలాన్ని చూస్తుంటే గనక ఈ మనుషులు ఏదైతే మానవ ప్రవర్తనని మర్చిపోయారో అవి పశువులు చేస్తున్నాయేమో అనిపిస్తుందన్నమాట. ఇది ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది అంటే, పంజాబ్లో ఒక పొలము, ఒక రైతు, ఆ రైతు దగ్గర ఒక ఎద్దు ఉంటుంది. ఆ ఎద్దు ఏం చేస్తుందంటే, ఆ ఎద్దు ఒక ట్రక్కు లాంటిది ఉంటుందండి. ఆ ట్రక్కు దానికి ఈ ఎద్దును కూడా తగిలించే ఒక రకమైన హుక్కు లాగా అది ఉంటుందన్నమాట. ఆ హుక్కు మీద తగిలించుకుంటుంది. అదే మొత్తం సామాను వేసిన తర్వాత అదే ఎక్కడికి వెళ్ళాలో అన్నీ దానంతట అదే ప్రతిది కూడా మనిషిలాగా చేస్తుంటుందన్నమాట. బహుశా ఇదేమన్నా కిందటి జన్మలో మనిషిగా పుట్టిందేమో అని కూడా అనిపించిందనమాట నాకు. పైగా అసలు దానికి ఉన్న విచక్షణ జ్ఞానం మామూలు మనుషుల కంటే కూడాను అసలు ఏమాత్రం కూడాను తీసిపోని విచక్షణ జ్ఞానం. దానికి ఇది కావాల్సినప్పుడు దాని తిండి అదే తింటుంది, గడ్డి అదే తీసుకుంటుంది. పైగా అది ఎక్కడైతే ఏ ట్రక్కునైతే లాక్కుని పోవాలో ఆ ట్రక్కు లాక్కుని పోయిన తర్వాత దానిలో ఆ సామాను వేసిన తర్వాత ఆ గడ్డి కావచ్చు, బస్తాలు కావచ్చు, మట్టి కావచ్చు, ఇంకోటి వ్యవసాయానికి సంబంధించింది. అయితే ఎక్కడ వెయ్యాలో అక్కడ దాకా వెళ్ళిపోయి అది అక్కడే ఆగుతుంది. అక్కడే ఆగిపోయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడి నుంచి అది తప్పుకుంటుందన్నమాట. తనకి తనే ఆ గొలుసు విప్పేసుకుంటుంది, హుక్కు విప్పేసుకుంది, వచ్చేస్తుంది అనమాట. దీని పేరు రామూట్ అండి, రాము. సో ఇది చూసి చాలా అబ్బురపడిపోయారు జనాలందరూ, అబ్బురపడిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే దీనికి చాలామంది రకరకాల మంది చాలామంది దీన్ని దగ్గర నుంచి చూసి ఎన్నెన్నో విషయాలు తెలుసుకుని దీని గురించి వీడియోలు కొన్ని లేకపోతే దీని ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకుని మరీ వెళ్తున్నారు. ఎందుకు ఇంత చెప్పుకోవాల్సి వచ్చిందంటే మనుషులు పశువుల్లాగా ప్రవర్తిస్తున్న ఈ రోజుల్లో పశువులు మనుషుల్లాగా మనిషి కంటే కూడా చాలా చక్కగా మంచి విచక్షణ జ్ఞానంతో ప్రవర్తించడం అనేది ఒక రకమైన విడ్డూరం అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే అదే అనిపిస్తుంది. కలికాలం అంటే మరి ఏమన్నా కలికాలంలో మరి ఇట్లాగూ జంతువులు కూడా ఇట్లాగే తయారవుతాయా అని అంటే ఏంటంటే వాటి స్వలక్షణాలు మర్చిపోయి వేరే లక్షణాలు అవలంబిస్తాయా అనేది, మరి మనిషి ఇట్లాగ చేస్తున్నప్పుడు స్వలక్షణం మర్చిపోయి మానవత్వాన్ని మర్చిపోయి పశువుల్లాగా మారిపోయి ఎవరిని పడితే వాళ్ళని కనిపించిన వాళ్ళని అత్యాచారాలు చేసి కుమ్మేసి వాళ్ళ మీద పడిపోయి అత్యాచారాలు చేస్తున్నాయి. ఈ సమయంలో మరి ఒక ఎద్దు మనిషి కంటే గొప్పగా విచక్షణ జ్ఞానం కలిగి ఉండి మనిషి కంటే చక్కటి పనులు చేయటం అనేది గొప్ప విషయం. అది మీ దృష్టికి తీసుకురావాలని ఈ వీడియో చేశాను అనమాట. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.